ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజుకు 8వ రోజు. మరి ఏదో ఒకటి చెయ్యాలి, ఎప్పుడు చేస్తూ ఉండాలి. ధర్మకార్యాలు అనేది పరమాత్మ శాసనం. అది మనం ఆకలిన్నా లేకపోయినా ఏదో ఒకటి నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఇటు తిరిగి అటు తిరిగి నోట్లో వేసుకొని ఏదో ఒకటి నవ్వుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా అడుగుతుందో మనకు తెలియదు, కానీ మరి వాళ్ళ పొట్ట అలాగా తయారవుతుందేమో తెలియదు, ఏదో ఒకటి నవ్వుతూ ఉంటారు. కొంతమందికి ఆకలి వేసినా తినడానికి దొరకదు. ఆఫ్రికా దేశాలు చూడండి, వీడియో పెట్టారు. ఆఫ్రికా దేశాలు చిన్న చిన్న పిల్లలు పాపం ఆ ఎండిపోయిన రొట్టెలు, అది ఆహారం అనేది మనం తినలేమన్నమాట. అటువంటి ఆహారం వాళ్ళు తినడానికి అక్కడ పోటీ పడుతున్నారు. అది కూడా గతి లేక. కాబట్టి మన శాస్త్రం ఏం చెప్తుందంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం నింద్యాతవ్రతం, అన్నాన్ని ఎప్పుడు నింద చేయకు, అవమానించకు, తిరస్కరించకు, వ్రతంలాగా స్వీకరించు అని చెప్పారు. కాబట్టి మనము ఎంత మిగిలించి ఆ మిగిలించింది దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఎక్కువ తింటే రోగం వస్తుంది తప్ప బలము రాదు, బుద్ధి కూడా నశిస్తుంది. ఎక్కువ తినే వాళ్ళని చూడండి, పెద్ద బొర్రను చూస్తే అర్థమైపోతుంది, బాగా తిండిపోతుంది. లేదండి నేనేం తినాం, కానీ మాకు ఇట్లా చిన్నప్పటి నుంచి తింటేనండి, నా శరీరమే ఇంత అంటాడు. కానీ అలాగే వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ తినకుండా అలా బోర్ర రావడము, కొవ్వు పట్టడము అనేది ఉండదు. కాబట్టి తిండి తగ్గించుకొని మిగిలిచ్చి దాన్ని దానం చేస్తే పుణ్యం వస్తుంది. నేను తింటేనే పుణ్యము అనుకుంటారు చాలా. నువ్వు తినకపోయినా నష్టమేం లేదు, ఒకరోజు మాడిపో, మిగిలింది అందరికీ దానం చేయి, పుణ్యం వస్తుంది. అందుకే మనం ఏం చెప్పారు, ఇలా చెప్తే కాదని చెప్పేసి శనివారం రోజు ఉపవాసం ఉండండి, లేకపోతే అమావాస్య రోజు ఉండండి, ఏకాదశి రోజు ఉండండి, పుణ్యం వస్తుంది. నిజమే పుణ్యం వస్తుంది. ఆ ఉపవాసం తినకుండా ఉండి ఆ బియ్యం పప్పులు మిగులుతాయి కదా మన వద్దు, అవి మనం దానం చేయాలి. మనం ప్రపంచానికి బరువు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎందుకు పుట్టాము, ఈ జన్మ ఎందుకు అంటే తిని తాగి తందనాలు ఆడడానికి అనే సిద్ధాంతం ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్. బాగా తిను, అప్పులు చేయి, మంది గొప్పలు ముంచు, నాశనం చేయి, ఏమైనా చేయి, కానీ బాగా తినాలి. మంచిగా ఏం తినాలి, బిర్యానీ తినాలి, హలీము తినాలి, సమోసాలు తినాలి, ఇంకేమో చికెన్ 65 ఇలా ఉంటాయన్నమాట కోరికలు. మరి అవన్నీ తిని బుద్ధి నశిస్తూ రోగాల పాలైన హాస్పిటల్లో చేస్తారు. కాబట్టి మనము తినడం కోసమే పుట్టలేదు అనే విషయం తెలుసుకోవాలి. మనం బ్రతకడానికి తినాలి. ఈ బండి నడవాలి కాబట్టి ఈ బండిలో ఇంత పెట్రోల్ పోయాలి, అంతే తప్ప తిండి అందుకోసమే చూడండి, మనిషి తిండి పిచ్చి ఎంత ఎక్కువైందంటే మీరు మొత్తం యూట్యూబ్లో చూడండి, 2 అంశాలు ఉంటాయి అక్కడ. ఒకటి ఫుడ్కు సంబంధించిన వీడియోలు లక్షలు కోట్లు ఉన్నాయి. అలాగే ఇంకా రెండోది మీకు తెలిసిందే, ఆ రెండింటి గురించి తప్ప ఇంకేమీ కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు. ఇంకా మాలాగా బోర్డు ఉపదేశాలు చెప్పేవాళ్ళు ఉంటారు, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో, ఏ భాషలో చెప్పినా. కింద ఎంతమంది ఉంటారంటే 100 మంది, 200 మంది, 1000 మంది, ఇంతకంటే ఎక్కువ చూడరు అన్నమాట. చూస్తే బుర్ర పాడైపోతుంది. ఎందుకు? కాబట్టి ఇటువంటివి చూడకూడదు. రకరకాల వంటలు ఎలా చేయాలి, ఎప్పుడు ఇదే తిండి బోర్ వస్తుంది, విసుగు వస్తుంది, కొత్తవి తయారు చేద్దాం, కొత్త రుచులు అని ఈ రకంగా జనాలంతా కూడా ఆ యూట్యూబ్ మీద పడ్డారు. కాబట్టి మనము తినడము వల్ల బతుకుతామనే ఒక భ్రమ ఉంది. బాగా తింటే బలం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, బతుకుతాం. దైవ బలం లేనిది ఎంత తిండి తిన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, నీకు ఏ రోగం లేదు, ఆరోగ్యంగానే ఉన్నావు, కానీ ఇప్పుడు చస్తావు. ఎందుకంటే నీ దైవ బలం లేదు. దైవ బలం అంటే ఏంటో తెలుసుకోవట్లేదు ఎవరు. తింటేనే బలం అనుకుంటున్నారు. దైవ బలము అంటే ధర్మ కార్యాలు, పరోపకార కార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తే అది ఒక శక్తిగా మారుతుంది. అది నిన్ను ఆపదల నుండి రక్షిస్తుంది. నువ్వు తినకపోయినా తిన్నట్టే. చూడండి, సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని వదిలి జర్మనీకి పోయాడు. ఎలా పోయాడు? చేతిలో పైసలు లేదు.
ఇప్పటిలాగా వెహికల్స్ కూడా ఏమున్నాయి అందుబాటులో, ఏమీ దొంగచాటం పోయాడు. మరి ఆకలి వేయలేదా, నీళ్లు తాగాడా, అయినా నిద్రపోయి ఎప్పుడు నిద్రపోయాడు, ఎప్పుడు లేచాడు అని అడగొద్దుగా. సంకల్ప శక్తితోటి అన్నీ సాధించుకున్నాడు. మహర్షి దయానందుడు కూడా అంతే. ఇల్లు వదిలేశాడు, గురువు ఎక్కడా గురువు ఎక్కడా గురువు ఎక్కడా అని పిచ్చివాడిలాగా తిరిగి ఎక్కడ తిరిగి ఎన్నేళ్ళు 10, 18, 20 ఏళ్ళు తిరిగాడు. మనమైతే గురువు, నేను గురువు ఉన్నానే, రంగయ్య పాఠం చెప్తాను, ఉపదేశిస్తాను, ఆ గురువు పని మాకు పనులు ఉంటాయి స్వామి, మీకంటే ఏం పని ఉంది అంటారు. కనుక అట్లా ఒక గురువు కోసము ఆయన అన్వేషించి, మనము అన్వేషించే అవసరం లేకుండా మనకు అన్నీ కూడా అమర్చి పెట్టాడు. పుస్తకాలు రాసి ఇచ్చాడు, మనకు ఉపదేశాలు చేశాడు. ఒక వ్యక్తి పడ్డ కష్టము మరి 1,00,000 మందికి, 1,00,00,000 మందికి లాభం కలిగిస్తుంది. అలాగా మరి మనము ఈ దైవ బలం అనేది పెంచుకోవాలని ఎవరో సామాన్యుడికి ఆలోచన కూడా అందది. తిన్నామా, ఉన్నామా, ఇప్పుడు ఈ పూటకు సుఖంగా ఉన్నామా అనుకుంటారు. లేదండి టైం అవుతుందండి, ఆ భోజనం టిఫిన్ చేయాలండి, నేను ఏదైనా సమయం ప్రకారమే చేసుకుంటానండి అంటాడు. సమయం ప్రకారమే చేస్తాడు, సమయానికి ముందే ఖర్చుకుంటాడు. కాబట్టి చావులు పుట్టుకలు అనేవి దైవ బలంతో జరుగుతాయి. అంటే మనం చేసినటువంటి నిష్కామ కర్మలే దైవ బలం గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి వాళ్ళకు నువ్వు దోచిపెట్టింది, దాచిపెట్టింది దైవ బలం కాదు. నీకు ఏ సంబంధం లేని వ్యక్తులకు సేవ చేసినా, దానం చేసినా, మరి సమర్పణ చేసిన ఏ రకంగానైనా అది పుణ్యంగా మారుతుంది. అది మనలను రక్షిస్తుంది. తినకపోయినా తిన్నంత బలం ఉంటుందట. కాబట్టి మనిషి తింటేనే బలము అనుకోవడం ఒక భౌతికమైన దృష్టి. నిజమే, అది తప్పేమీ లేదు. కానీ నువ్వు ధర్మకార్యాలు చేస్తున్న కొద్దీ ఇక తిండి మీద ఉండదు. తల్లి ఉంటుంది, తల్లికి ఇప్పుడంటే ఎవరు లింగుడు, 2 పిల్లలు, 10 మంది పిల్లలు ఉండేది తల్లి. 10 మంది పిల్లల్ని కన్నప్పుడు ఆమెకి ఏ బాధ లేదు, ఏ ఆపరేషన్ లేదు, ఏ రోగం లేదు. చూడండి భగవంతుడు ఎంత గొప్ప మహిమ ఇచ్చాడు, శక్తినిచ్చాడు. మరి ఆమె పొద్దున కనేవాళ్ళంట, సాయంత్రం పని చేసుకునేవాళ్ళంట. కనడం అంటే ఇవి చెట్టు మీద నుంచి పండు రాయాలంటే తేలిగ్గా ఉండేది. ఇప్పుడంటే ఈ పిచ్చి పిచ్చి ఆపరేషన్లు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ ఒక్క బిడ్డను కనడానికి కూడా నానా రకాలుగా తిప్పలు పడవలసి వస్తుంది. కాబట్టి భగవంతుడు తల్లి నిష్కామ కర్మ చేస్తుంది. ఆమె భగవంతుడి మీద ఆధారపడి తన కర్తవ్యం నెరవేర్చుకుంటూ పోతుంది. ఒకసారి కనడమే కష్టం అంటారు. అప్పుడైనా ఇప్పుడైనా కూడా ఎన్ని సౌకర్యాలు వచ్చినా చాలా మంది మహిళలు 1,00,000, 2,00,000 ఎంతో మంది ఈ కానుక సమయంలో చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పటికీ చచ్చిపోతున్నారు. అంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతూనే ఉంది. ఎందుకంటే రకరకాల కారణాలు. సరే ఇలా చాచి బతకడం అయినా సరే ఆ ఒకరిలో ఇద్దరిలో కూడా కనేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. వీళ్ళు లేకపోతే ప్రపంచం నడవదు. కాబట్టి కొన్ని దేశాల లోపల ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయి. 1,00,000 రూపాయలు ఇస్తాము, కనండమ్మా, పిల్లల్ని కనండమ్మా, కంటే వాళ్ళకు చదువు, ఆహారము అన్నీ మేమే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి కూడా. కాబట్టి అలా 10 మందిని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని చూసుకోవడము ఇదంతా ఎంత పెద్ద ప్రదేశం. మనం ఒక్కరిని చేయలేకపోతున్నాం. కాబట్టి అది దైవ బలంతో, అది భగవంతుని మీద భారం వేసి మహిళలు చేసుకుంటూ ఇప్పుడైనా చేసుకుంటూనే పోతున్నారు. కాబట్టి మనం దైవ బలాన్ని పెంచుకోవాలి అంటే ధర్మ కార్యాలు చేయాలి, అలాగే పరోపకార కార్యాలు చేయాలి, సేవా కార్యాలు చేయాలి. కేవలము నా పొట్ట, నా ఇల్లు, నా పొట్ట మనకు పర్వాలేదు అంతవరకు, కానీ ఎప్పటికీ అది ఉండకూడదు. కొంత సమయం వరకు అది అవసరం. కానీ ఈ పొట్ట నిండినాక కూడా ఇంకా నా పొట్ట సాయంత్రానికి ఉంటుందో లేదో, రేపటి దాచిపెట్టుకుంటా, ఇంకా నెల రోజులకు దాచిపెట్టుకుంటా, ఇంకా 6 నెలలకు దాచిపెట్టి, ఎప్పుడు ఇదే దాచిపెట్టుకునే ఆలోచన. దోచి పెడతాము, ఒకరికి చేద్దాము, ఇద్దాము, అన్నదానం చేద్దాము. చాలా తక్కువ మంది. ఈ మధ్య అయితే పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా పెళ్ళి అయితే నేను చూసేవాడిని చిన్నప్పుడు. పెళ్ళి అయితే పెళ్ళికి అందరూ ఊళ్ళో పిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళ భోజనాలు పెట్టేవాడు. ఇప్పుడు ఎవరు పెళ్లిలో చుట్టాలు తప్ప ఎవరు కనపడదు. ఎవరిని రాని వారు గేట్ దగ్గర వాడు ఒకడు ఉంటాడు, గూర్ఖా.
అలాగా ఉన్నారు. కాబట్టి కొంతమంది బుద్ధిమంతులు ఏం చేస్తున్నారంటే పెళ్లి సందర్భంగా అనాథ శరణాలయంలో అన్నదానము అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, తక్కువ. కాబట్టి నేను సుఖంగా ఉండాలి. ఒక మనిషికి ఈనాడు 20 రకాల చెప్పులు, షూస్, ఒక మనిషికి 15 రకాల టీషర్ట్లు, 20 రకాల ప్యాంట్లు, 10 రకాల బెల్టులు, టైలు, ఎన్ని రకాలు ఒక స్టూడెంట్కు అంటే చెప్పడానికి వీలే. ఒక సంపాదించుకునే వ్యక్తి కూడా అన్ని బట్టలు ఉండవు. అలా తల్లిదండ్రులు పెంచి పోషిస్తున్నారు తప్ప సరళంగా సింపుల్గా జీవించాలి అనేది ఎవరు చెప్పడం లేదు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నారు. సింపుల్ లివింగ్ లేదు. ఇప్పుడు క్లిష్టమైన జీవితం, చాలా క్లిష్టమైన జీవితం. ఒక బాబుకు బీరువానిగా ఉంటాయి బట్టలు. మావి తిప్పు కొడితే మావైతే నేనైతే 2 జతలే ఎక్కడ పోయినా సరే. మొన్న మేము వెళ్ళాం కదా 20 రోజులు గుంటూరు వెళ్తే ఒంటి మీద ఒక చేత ఇంకొక చేత, అంతే. మోత బరువు ఎవరికైనా రోజు ఉతుక్కోవడం, వేసుకోవడం, అంతే. ఎన్ని జతలు ఏం చేసుకుంటాం? బట్టల పిచ్చి విపరీత స్థాయికి పోయింది, భోజనం పిచ్చి విపరీత స్థాయికి పోయింది, ఆస్తులు జమ చేసే పిచ్చి విపరీత స్థాయికి పోయింది. ఏం అంతు కొంత కనబడటం లేదు. ఇదంతా ఎందుకంటే సర్వనాశనానికి, వాడి జీవితం నాశనం చేసుకోవడమే. నువ్వు జమ చేసి ఎవడికి ఇస్తున్నావు? ఎవడు తింటాడు? వాడు ఉద్ధరిస్తాడు. కాబట్టి నువ్వు ధర్మ కార్యాలు చేయకుండా, పరోపకార కార్యాలు చేయకుండా, ఆత్మోన్నతి లేకుండా కేవలం డబ్బు సంపాదించి యంత్రంలాగా మారిపోయి చివరికి రోగిష్ఠులైపోతూ ఉన్నాం. కాబట్టి మనము ఈ మాయాదారంలో పడకుండా ధర్మ కార్యాలు చేయండి. చేతనైతే లేదా చేయించండి, లేకపోతే పాల్గొనండి. వీలు కాలేదనుకో పాల్గొనడం, అందులో ఇన్వాల్వ్మెంట్ అంటాం. ఇంకా ఆ రకంగా మనం కొంత సుఖశాంతులను పొందగలుగుతూ ఉంటాం. తినడం వల్లనే కేవలము మనిషి బతుకుతాడు అని సామాన్యులు ఆలోచిస్తాడు. కానీ విద్వాంసులు, పండితులు మాత్రము ప్రపంచానికి ఎలా మంచి చేద్దాము, ఎలా బాగు చేద్దాము, ఈ ప్రపంచాన్ని ఎలా ఉద్ధరిస్తాం అని ఆలోచిస్తారు. కాబట్టి మనమందరం కూడా ఆ ధార్మిక కార్యాలు